ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా పట్టు చీర ఖరీదు చెయ్యింది నన్ను పట్టుకొని అత్తా అనంటే. అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా, దానికోసం తిరగాల్సిన అవసరం లేదు. మన వినయ్ మీద కన్నేసి పెడదాం. విద్య కనిపించిందన్నాడు కాబట్టి వాడు విద్య కోసమే వెతుకుతూ ఉంటాడు. ఎలాగైనా దాన్ని పట్టుకుంటాడు. వాడికి దొరికిందంటే మనకు దొరికినట్టే. దాని ప్రాణాలు గాల్లో కలిసినట్టే. ఈసారన్న మాటలు కాదు బావుగారు, పనే ఎట్టు చూడండి. నీకెందుకత్తా, అది నేను చూసుకుంటా కదా. చూస్తానే ఉంటావురా. గుండు కొడితే చూసావు, ఇప్పుడు ఇది చూస్తానే ఉంటావు. ఈ గుండు నీ పుణ్యమే కదత్తా. నోర్మోయ్, నా పుణ్యమేంది? నీకు చేత కాక వాడెవడి చేతిలోనో గుండు కొట్టించుకున్నావు. ముందు దాని సంగతి చూడు. అమ్మా ఇక నువ్వు ఆ విషయం మర్చిపో అమ్మా. అది కనిపించిందంటే ఇంకెప్పటికీ ఎవ్వరికీ కనిపించదు. అది ఎక్కడుందో నేను కనిపెడతానుగా. సార్, మేడం వాళ్ళు వచ్చారు. వచ్చారా? నమస్కారం మినిస్టర్ గారు. మీకోసమే ఎదురు చూస్తున్నాను. చూసారుగా బావుగారు, మినిస్టర్ గారి అభిమానం కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదమ్మా. బంగారం, ముందు నువ్వు రా బంగారం. ఆగండి అయ్యా. మినిస్టర్ గారంటే ఈయనే. అంత అభిమానంగా పిలుస్తుంటే ఆలోచిస్తావేంది? వెళ్ళు పద్దు. మీరిక్కడే ఆగండి. ఏంటమ్మా ఇది? వయసులో ఉన్న పిల్లని అంత చనువుగా చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? కార్యకర్తో కావలసిన పిల్లో అనుకుంటారు. అంతకు మించేమనుకుంటారు? ఇది పద్ధతి కాదు అఖిల. ఎవరో తెలియని అమ్మాయిని అలా చేయి పట్టుకోవడం ఏంటి? మీకు తెలిసిన మాత్రం నాకు తెలీదా ఏంది? అభిమానాన్ని కూడా అపార్థం చేసుకుంటే ఎలా? అయినా ఆ మినిస్టర్కి మనం షాపింగ్కి వస్తున్నట్టు ఎవరు చెప్పారు? నేనే చెప్పానండి. పాపం ఈరోజు మన షాపింగ్ ఖర్చంతా నాదని బిల్లు కట్టడానికి వచ్చారంట. ఆయన బిల్లు కడితే కట్టాడు, అందుకని నా కూతురు చేయి పట్టుకుంటాడా? పర్లేదే, నీకు నోరు లేస్తుందిగా. అందరి ముందు అంత పనికి రాదు. నోరు మూసుకొని పద. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. ఇదిగో అబ్బాయి, పెళ్లి కూతురు తల్లి ఈమె. ఈయన తాతగారు. వీళ్ళందరికీ బట్టలు చూపించు. రండి మేడం. పదండి. మరి పద్దు? పద్దుని నేను చూసి తీసుకొస్తానులే. మీరెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. రండి.
దిగమ్మా. పద. గుడ్ మార్నింగ్ సార్. ఏం తీసుకోవాలనుకుంటున్నారు? మా చెల్లికి డ్రెస్సెస్ తీసుకోవాలి. లేడీస్ సెక్షన్ ఎక్కడ? అటెల్లండి సార్. ఈ చీరలో బాపు బొమ్మలా ఉన్నావు. ఇంకోటి ఇవ్వండి. ఈ చీరలు అయితే సినిమా హీరోయిన్లే పనికిరారు. ఈ సెక్షన్లో బాగున్నాయి కదా? ఇక్కడ కాదు, అటువైపు వెళ్దాం. అవునా? అక్కడేనా? సరే పద. నీకు కావాల్సినవి వెళ్ళి తీసుకో అన్నయ్య. ముందు నీ సెలక్షన్ కానివ్వమ్మా, తర్వాత నేను తీసుకుంటాను. నేను తీసుకుంటానులే అన్నయ్య. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ డ్రెస్సులు చూసుకో. సరే అయితే నీకు కావాల్సిన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుని నాకు చూపించు. అలాగే అన్నయ్య. చాలా బాగుంది కదా? నేను చూసుకుంటాను, వదిలేండి. నేనుండగా నీకెందుకు బంగారం అంత కష్టం? ఇది మన ఫస్ట్ నైట్ కి కట్టుకోవాలి. ఈ పకోడీ గారు ఇక్కడికి వచ్చాడండి. హలో. ఇది ఓకేనా? ఇంత కాస్ట్లీ డ్రెస్ బాగాలేదా? ఇది